ఈ రోజు ట్రేడ్ ఎలా చేయబోతున్నానో చెప్తానండి. ముందుగా ప్రీవియస్ డే అనేది ఏమైందో తెలుసుకుందాం. ప్రీవియస్ డే అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయ్యిందండి. అయ్యి మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ ఉన్న ఈ లెవెల్ ని బ్రేక్ డౌన్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ ఓవరాల్ గా ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ చేసి మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళింది. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయర్స్ నిన్నకే మళ్ళీ మార్కెట్ అనేది కిందికి అనేది వచ్చింది. ఇక్కడ మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ ని రెస్పెక్ట్ చేసుకుంటూ పైకి అనేది వెళ్ళిందండి. ఇక్కడ చాలా మంది బయర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ బయర్స్ స్టాప్ లాసెస్ నిన్నకే మార్కెట్ అనేది అనేది వచ్చింది. ఈ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ అనేది అయ్యింది. ఇక్కడ ట్రెండ్ లైన్ ని బ్రేక్అవుట్ కాగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ గిటంగా వచ్చుంటారు. ఈ సెల్లర్స్ కి ఇంకా రీట్రేస్మెంట్ అనేది కాలేదండి. మనము హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ అనేది నేను ఇక్కడ మార్క్ అనేది చేసి పెట్టుకున్నాను. ఒకవేళ మార్కెట్ అనేది ఫ్లాట్ ఓపెనింగ్ అనేది అయింది అనుకోండి, ఈ జోన్ వరకు మనం టార్గెట్ అనేది తీసుకోవచ్చు బయింగ్ సైడ్. ఒకవేళ గ్యాప్ డౌన్ కేసులో మనము సెల్లింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ కి మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది, వాళ్ళు ఎగ్జిట్ అనేది గారు. అలాగే గ్యాప్ అప్ కేసులో మనం బయింగ్ సైడ్ అనే ట్రేడ్ అని తీసుకుందామండి. ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు. ఆ సెల్లర్స్ కి స్టాప్ లాసెస్ అనేవి హిట్ అవుతుంటాయి కాబట్టి మార్కెట్ అనేది పైకి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లెవెల్స్ అనేవి ప్రతిరోజు నేను బ్యాంక్ నిఫ్టీలో డ్రా చేసి టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ అనేది చేస్తూ ఉంటాను. ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే వెళ్ళి జాయిన్ అనేది అవ్వండి. వెయిట్ చేద్దాం, మార్కెట్ అనేది స్టార్ట్ కాబోతుంది. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయ్యి ఒక రెడ్ కలర్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. అలాగే రీట్రేస్మెంట్ లెవెల్ దగ్గరికి వచ్చేసింది మార్కెట్. కాబట్టి ఇక్కడ మనం బయింగ్ సైడ్ అనేది కొంచెం వెయిట్ చేసి ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేయాలి. ఫస్ట్ సెల్లర్స్ ని ట్రాప్ అనేది చేయాలి. చేసిన తర్వాతనే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, మార్కెట్ అనేది ఇక్కడ హై నుంచి లోకి ఫిబ్ వేస్తే 50% జోన్ నుంచే మార్కెట్ అనేది కిందకి అనేది వస్తుంది. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ఎంట్రీ అయ్యి ఉంటారు. ఇక్కడ ఈ డే లోని బ్రేక్ డౌన్ అనేది చేయగానే మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ చూడండి, మన లెవెల్ ని బ్రేక్ డౌన్ అనేది చేసిందండి. ఇక్కడ బ్రేక్ చేయగానే ఇక్కడ చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఇక్కడ ఉన్న ఈ సెల్లర్స్ అందరినీ టార్గెట్ చేయడానికి మనం బయింగ్ సైడ్ అనేది ట్రేడ్ అనేది తీసుకుందాము. ఇక్కడ మన ఎంట్రీ అనేది ట్రిగర్ అనేది అవుతుందండి. ఇక్కడ మన టార్గెట్ వచ్చేసి 140 పాయింట్స్ అనేది ఉంటుంది. స్టాప్ లాస్ వచ్చేసి 50 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మన టార్గెట్ లేదా స్టాప్ లాస్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూడండి, నా టార్గెట్ అనేది హిట్ అయిందండి. ఇక్కడ ఓన్లీ సెల్లర్స్ మాత్రమే ట్రాప్ అయ్యారండి. ఇక్కడ ఫిబ్ లెవెల్లో అలాగే డే లోని బ్రేక్ డౌన్ చేయగానే చాలా మంది సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చుంటారు. ఈ సెల్లర్స్ నిన్నకే మార్కెట్ అనేది పైకి అనేది వెళ్ళాలి. కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ అనేది చేశాను. ఇలాంటి చార్ట్ ట్రేడింగ్ కాన్సెప్ట్స్ గురించి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.